హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు టెక్సాస్లో ఉన్నాను. టెక్సాస్ వదిలేసి వేరే స్టేట్కి వెళ్తున్నాను. సో ఇది లాస్ట్ వీక్ ఇన్ టెక్సాస్లో నాకు మెయిన్గా నచ్చేది డేలాస్లో నేను ఉండేవాడిని. సో మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది, గాంధీ పార్క్. మన తెలుగు వాళ్ళకి ఆ పార్క్ చాలా మందికి తెలుసు. టెక్సాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పార్క్ తెలుసు. సో అంత ఫేమస్ అది. సో మా ఇంటి ముందే ఉంటుంది. సో ఈ వీక్ లాస్ట్ వీక్ టెక్సాస్ దాటి వెళ్ళిపోతున్నాను కాబట్టి సో లాస్ట్ టైం వెళ్తున్నా పార్క్కి. సో దాట్ డ్రోన్ తీసుకెళ్తున్నాను. డ్రోన్ కొని ఆల్మోస్ట్ 4 months అయింది. 4 months ఇంకా ఎక్కువ అయింది. సో ఇక చాలా కాలం అయింది. సో చూపిస్తాను మీకు. సో లాస్ట్ వీక్ ఇన్ టెక్సాస్ గాంధీ పార్క్ చాలా బాగుంటుంది గైస్. సో లిటరల్లీ ప్రతిరోజు ఈవినింగ్ మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపిస్తారు. మొత్తం మన వాళ్ళే ఉంటారు. గాంధీ పార్క్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్లో మన వాళ్ళే ఉంటారు. సో చాలా ఫేమస్ ఈ ఏరియా. సో ఇది డెలాస్ సిటీలో ఇర్వింగ్ అనే కౌంటీలో ఉంటుంది పార్క్. ఇర్వింగ్ చాలా ఫేమస్. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో కమ్ ఆన్, లెట్స్ గో టు ద పార్క్. ఇది మా అపార్ట్మెంట్స్. సిటిజన్, యూఎస్ఏ సిటిజన్ పిల్లి, ఏమనలేం పిల్లని, ఇండియా పంపిస్తుంది. కనిపిస్తుందా గాయ్స్, అదే పార్క్. ఇంకా డ్రోన్లో ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. యాక్చువల్గా పార్క్ థామస్ జెఫర్సన్ పార్క్ సంథింగ్ ఉంటుంది, బట్ గాంధీ స్టాచ్యూ ఉంటుంది ఈ పార్క్లో. సో అలానే గాంధీ పార్క్ అయిపోయింది, చాలా పెద్దగా ఉంటుంది. కనిపిస్తుంది అది మెక్కాథర్ రోడ్. ఇర్వింగ్లో చాలా ఫేమస్. మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఈ రోడ్ మీదే ఉంటాయి. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఉండదు, 1/4 మైల్ ఉంటుంది మీ రోడ్డు. సో చుట్టుపక్కల కమ్యూనిటీస్ అన్నీ మన ఇండియన్సే. ఇది మా అపార్ట్మెంట్స్, జెఫర్సన్ రిసార్ట్సా? యా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? చిల్డ్రన్స్ ఆడుకునే ఏరియా ఉంటుంది దాంట్లో. నేను చూపిస్తా చూడండి, డ్రోన్లో మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చూద్దాం, ఇక్కడ బాస్కెట్బాల్ ఆడేవాడిని. చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఇది ఆర్సీ గాయ్స్, ఇంకా రిమోట్ కంట్రోల్ లాగా. సో నేను దాన్ని అటాచ్ చేస్తా బ్లూటూత్ అన్న యాప్ అన్న వాడి, మ్యాక్సిమం యాపే వాడతా. బట్ ఇక్కడ నేను ఫోన్ అటాచ్ చేస్తా. సో నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను ఫోన్ తీయలేను పెట్టి. సో ఐ థింక్ యూ క్యాన్ ఇమాజిన్ ఇక్కడ ఫోన్ పెడితే ఎలా ఉంటుందో. ఇక్కడ ఫోన్ పెట్టి, యాక్చువల్గా దీనికన్నా టాప్ మోడల్లో ఇక్కడ స్క్రీన్ వస్తుంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అది. సో మనం కొత్త కాబట్టి దీంతో కవర్ చేద్దాం. సో నేను చూపిస్తా. ఇక్కడ నుంచి అట్లా లాస్ట్ దాకా వెళ్ళి చూద్దాం, ఓకేనా? ఇవన్నీ బిల్డింగ్స్, ఇదొకటి, మొత్తం 4 or 5 ఉంటాయి పార్క్ చుట్టూ. మొత్తం మన వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు టైం 3 అవుతుంది, జనాలు ఎవరు లేరు, అందుకే నేను ఫ్లై చేస్తున్నా. ఉంటాయి మన స్కిల్స్ చూసి నవ్వుతారు. యా, లెట్స్ ఫ్లై. 1 2 3 గో.
టెక్సస్ చాలామంది అంటారు మొత్తం దేశీ వాళ్ళే ఉంటారు టెక్సస్లో బాగుండదని, బట్ నాకైతే బాగా నచ్చింది గైస్, చాలా బాగా నచ్చింది టెక్సస్ దాటి వేరే స్టేట్కి వెళ్తున్నా. నిన్ననే కార్ షిఫ్ట్ చేసిన. సో నాది పాత కార్, మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వ్లాగ్లో కానీ వేరే వ్లాగ్లో కానీ. యా, గాంధీ పార్క్ బాగుంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ. కొన్ని క్లిప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఫాలో అయితే చూడండి. లైఫ్ ఇన్ మార్చ్ ఒక ఛానల్ ఉంటుంది నాకు, సో ఒక పేజ్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి. యా గైస్, సో నేను ప్రతి వీక్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు అప్లోడ్ అట్లీస్ట్ 1 వీడియో. లెట్స్ సీ. సో ఈ వీడియో ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాను. గైస్ మెయిన్లీ ఎందుకు తీసానంటే వీడియో, నేను ఆల్మోస్ట్ 9 months అని అనుకుంటా ఈ డ్రోన్ కొని, 9 times కూడా ఫ్లై చేయలేదు, ఎప్పుడు బిజీ. సో ఫైనలీ ఐ గాట్ ఎ ఛాన్స్, బట్ ఛార్జింగ్ లేదు, దరిద్రం. ఆర్సీలో అంటే రిమోట్ దాంట్లో ఛార్జింగ్ పెట్టిన, డ్రోన్కి ఉందిలే అనుకొని వచ్చిన, మీరు చూస్తారు 47% ఉంది. సో వెంటనే కింద దింపేసిన. సో 47 కాడ చూసాను నేను, బట్ 38 దాకా అది కనెక్టే కాలేదు, ఎందుకంటే అది చూస్తుంది నేను ఫ్లై చేసే జోన్ పర్ఫెక్ట్ జోనా కాదా అని. సో ఆ జోన్లో వెరిఫై చేసుకున్న తర్వాత అది ఫ్లై చేపిస్తుంది. సో ఆల్మోస్ట్ నాకు 11% అక్కడే వెళ్ళిపోయింది ఛార్జింగ్. నేను నా ఓటీపీ కొట్టి మెయిల్ కొట్టి వెరిఫై చేసుకుంటాను. ఇక్కడ నాట్ ఈజీ టాస్క్ టు ఫ్లై డ్రోన్. సో పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది నాకు, DFW ఎయిర్పోర్ట్. సో అన్నీ వెరిఫై చేసుకున్నాకనే నాకు ఫ్లై చేసే ఛాన్స్ ఇస్తుంది. యా, ఇది గైస్. సో ఈరోజు నైట్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నా, చూద్దాం అక్కడ ఫ్లై చేయడానికి ట్రై చేస్తాను.